తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పంపకాలకు సర్వం సిద్ధమైందా? ఈ నెలాఖరులోపు అన్ని పదవులు భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే. మరి పదవులు అందుకునే రేసులో ఉన్న నేతలెవరు? ఇప్పుడైనా సీనియర్లకు పోస్టులు దక్కుతాయా, లేక వలస లీడర్లకే ప్రాధాన్యత ఇస్తారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నేతలంతా పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. కానీ చాలా రోజులుగా పదవుల పంపకాలపై హైకమాండ్ తాత్సారం చేస్తుంది. ఇటీవల మంత్రి పదవుల విషయంలో దాదాపు 6 నెలల సమయం తీసుకున్నారు. చివరకు కేవలం 3 పదవులు మాత్రమే భర్తీ చేసి మరో 3 పదవులను అలాగే వదిలేశారు. దాంతో పోస్టులపై కాంగ్రెస్ నేతలు ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ పదవులు దక్కని నేతలకు పోస్టులు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పదవుల భర్తీపై సీరియస్ గా చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాదు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ కూడా పెట్టినట్టు సమాచారం. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టుల జాబితాను రెడీ చేసి హైకమాండ్ను పంపించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పదవులు దక్కని కాంగ్రెస్ నేతల జాబితా భారీగానే ఉంది. వారంతా తమ గాడ్ ఫాదర్ల ద్వారా పదవులు దక్కించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారట. మరోవైపు పదవులు భర్తీ చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటొచ్చని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు హైకోర్టు కూడా సెప్టెంబర్లోపు లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. దాంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తే పార్టీకి మరింత జోషు వస్తుందని హైకమాండ్ భావిస్తుందట. ఇప్పటికే దాదాపు 38 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. మరిన్ని పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు, దేవాలయాల కమిటీలను భర్తీ చేస్తే పార్టీకి మరింత లాభం జరుగుతుందనే పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే దాదాపు వందలాది పోస్టులను భర్తీ చేసి నేతలను అకామిడేటెడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొందరు నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. దాంతో వారిని పిలిచి మాట్లాడిన మల్లికార్జున ఖర్గే నామినేటెడ్ పోస్టులు తీసుకోవాలని కోరారు. కానీ ఆ నేతలు మాత్రం నామినేటెడ్ పోస్టులు వద్దు, మంత్రి పదవులే కావాలని పట్టుబట్టినట్టు సమాచారం. దాంతో మంత్రి పదవులు ఇవ్వలేమని ప్రేమ్ సాగర్ రావుకు ముఖం మీదే చెప్పినట్టు టాక్. అటు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులపై ఆశలు వదులుకోమని చెప్పారట. అయితే నామినేటెడ్ పోస్టులు తీసుకునేందుకు అంగీకరించని నేతలను పక్కన పెట్టి కొత్త వారితో ఈ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఆషాఢంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పదవుల భర్తీ విషయంలో స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడే దిశానిర్దేశం చేయడంతో వాయిదా పడే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. అటు శ్రావణ మాసంలో మిగిలిపోయిన 3 మంత్రి పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.